చాలా రోజుల తర్వాత అడిగాడు, మరి జాక్ ఫ్రూట్ బిర్యానీ అంటావు కదా, మా ఫ్రెండ్కి చెప్పాను, నువ్వు చేసి ఇవ్వగలుగుతావా అని. ఇది అలా క్రిస్పీగా మధ్యలో మనం లేయర్ వేస్తున్నప్పుడు చాలా బాగుంటుందండి. సో అందుకే ఎంత పొద్దున్న బిర్యానీ అన్నా కూడా లేచి నేను రెడీ చేసేస్తున్నాను. హ్యాపీ మార్నింగ్. తెల్లవారుతోంది. యాక్చువల్గా ఈ టైంకి వంట అయిపోతుంది అనుకున్నాను, కానీ లేట్ అయిపోయాను. మా బాబు తొందరగా వెళ్ళాలి, మమ్మ అర్జెంట్గా నువ్వు తయారు చేసి ఇస్తానంటే ఇవ్వు అన్నాడు. సరే మరి ఏం చేయాలి అంటే చాలా రోజుల తర్వాత అడిగాడు, మరి జాక్ ఫ్రూట్ బిర్యానీ అంటావు కదా, మా ఫ్రెండ్కి చెప్పాను, నువ్వు చేసి ఇవ్వగలుగుతావా అని. సో జాక్ ఫ్రూట్ బిర్యానీకి టైం పడుతుంది, బట్ సరే నేను ఇప్పుడు చేయబోతున్నాను. మరి మీకు ఇంగ్రీడియంట్స్ ముందు చూపించేస్తాను, ఎందుకంటే క్విక్గా నేను వంట మొదలు పెట్టాలి. ఇది మీకు గుర్తుందా అండి, జాక్ ఫ్రూట్ నేను కట్ చేసి పెట్టాను, అంటే డీప్ ఫ్రోజన్ ఇది. సో షాలో ఫ్రై చేసి పెట్టాను. బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా. ఇది నేను చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ ఇందులో నేను బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ అండ్ షాజీరా, నిమ్మకాయ, ఉప్పు, కారం, పసుపు. నేను ఇంట్లోనే చేస్తూ ఉంటానని చెప్పాను కదా, నెయ్యి. సో చాలా వరకు నెయ్యిలో వంట చేసే అలవాటు ఉంది. నూనె ఇక్కడ కొంచెం పెట్టాను, బట్ డీప్ ఫ్రైకి మాత్రం నార్మల్ ఆయిల్ వాడబోతున్నాను. అంటే నార్మల్ ఇన్ ద సెన్స్ మోస్ట్లీ ఐ యూజ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, కుసుమ ఆయిల్. అలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కాజు అండ్ అల్లం వెల్లుల్లి, పెరుగు కొంచెం పుల్లగైనా బాగానే ఉంటుంది. సో ప్రస్తుతం ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయండి. మరి వంట మొదలు పెట్టేస్తాను. అంటే లేట్ అవ్వకూడదు కాబట్టి గొర్రెలు కూడా పెట్టేసాను. అండ్ దాంట్లో నేను ఇప్పుడు ఇదిగోండి ఇలా పుదీనా వేసేసాను. ఇది డీప్ ఫ్రై అవ్వాలి, అంటే అన్ని ఐటమ్స్ కాకపోయినా కొన్ని ఐటమ్స్ మాత్రం డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఒక కంచం పెట్టుకున్నాను, అన్నీ ఎన్నో తీసుకుంటూ పోతాను. అండ్ ఇది వేగేలోగా నేను మిగతా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా, స్టార్ట్ చేస్తాను. పుదీనా అక్కడ ఫ్రై అవుతుండగా నేను రైస్ వాష్ చేసుకున్నాను, కొంచెం సూప్ చేసేసాను, అండ్ అలాగే నిమ్మకాయ రసం తీసేసాను, పచ్చిమిర్చి కట్ చేశాను. ఇప్పుడు నేను అనియన్స్ కూడా కట్ చేస్తాను. ఈలోగా పుదీనా అక్కడ ఫ్రై అవుతుంది. ఓకే, అంటే పుదీనాకు అంతసేపు పట్టదు. అది అయిపోయిన తర్వాత వెంటనే నేను కొత్తిమీర కూడా డీప్ ఫ్రై చేసుకుంటాను, అలాగే కాజు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. తెల్లవారిపోతుంది చూడండి, డే లైట్ స్టార్ట్ అయిపోయింది. సో నిజంగానే ఒక టాస్క్ ఇచ్చినట్టు అయింది నాకు ఇవాళ. నాకు తెలిసి నేను కొంచెం మిస్ మ్యాచ్ అవుతానేమో అని భయం వచ్చింది, ఎందుకంటే రైస్ ఇక్కడ బాయిల్ అవ్వడం మొదలైపోయింది, నాకు కర్రీ ఈ స్టేజ్లో ఉంది. సో ఐ హ్యావ్ టు స్పీడ్ అప్. నేను కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా పుదీనా వేగిపోయింది, అంటే ఇది కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు బిర్యానీ అని తినాలని డిసైడ్ అయినప్పుడు ఎప్పుడో ఒక్కసారి కాబట్టి కొంచెం నూనె, కొంచెం నెయ్యి తగలక తప్పదు. సరే ఇప్పుడు నేను ఇది చక్కగా వేయించి తీసేసాను కదా, ఇప్పుడు ఇందులోనే మళ్ళీ నేను కొత్తిమీర కూడా వేయించేసుకుంటాను. టైం తక్కువ ఉన్నప్పుడు టెన్షన్గా ఉంటుంది, కానీ అయినా నేను కొంచెం కూల్గా వండుతున్నాను. ఒకటి మీకు చూపించాలని ఆతృత, రెండవది మా పిల్లల కోసం టేస్టీగా వండాలని ఇంట్రెస్ట్. అవునా, నిజమా? హడావిడిగా వంట చేస్తే దాంట్లో రుచి రాదు అంటారు. టెన్షన్ కూడా అందులో, ఆ మూడ్ కూడా అందులో వస్తుంది అంటారు. సో నేను టెన్షన్లో వండట్లేదు. పుదీనా, కాజు అండ్ కొత్తిమీర ఫ్రై అయిపోయింది. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదిగోండి ఫ్రై అయిపోతుంది. ఇది అలా క్రిస్పీగా మధ్యలో మనం లేయర్ వేస్తున్నప్పుడు చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి దంచాలి,
ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాను. అంటే కొంచెం ఉంది కాబట్టి నేను ఇలా దంచాను. అండ్ ఇలా రోటి పచ్చడి లాగా ఇలా దంచి వేస్తే దాని ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. సరే, మరి ఇది నేను చేసేలోగా అసలు ఈ జాక్ ఫ్రూట్ సంగతి ఏంటి? ఈ జాక్ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఒక చిన్న క్లిప్ మీకు చూపించనా? చూసిరండి. మరి పాలు కారుతుంటాయి, జాగ్రత్త. అది సంగతి. సో చూసారు కదా జాక్ ఫ్రూట్ అసలు ఎలా వచ్చింది అని. మా అత్తగారు నాటిన చెట్టు నుంచి అలా తీసుకొచ్చి మన ఇంట్లో కట్ చేయడం నాకంత ప్రాక్టీస్ లేదు కాబట్టి కష్టం. పండు మాత్రం తీయగలుగుతాను, కానీ కాయ కట్ చేయడం చాలా షార్ప్ గా ఉండాలి. దాని నైఫ్ మనం కట్ చేయలేం కాబట్టి బయట నేను కట్ చేసి తెప్పించాను. అండ్ అలాగే ఇలా జిప్లాక్ ప్యాకెట్స్ లో వేసి ఫ్రోజన్ డీప్ ఫ్రై షాలో ఫ్రై చేసి ఫ్రీజ్ లో పెట్టాను, ఫ్రోజన్ చేసి పెట్టాను అనేది నేను ఇవాళ వాడుతున్నాను. మా ఆయన ఇప్పుడు నాకు ఏమంటారంటే, పిల్లలంటే ప్రేమ ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు, నీకు పిచ్చి ఉంది అని చెప్తారు. సో నేను కాదండి, నాకు తెలిసి ప్రతి తల్లికి ఇలాగే ఉంటుంది, ప్రేమతో పాటు పిచ్చి. సో అందుకే ఎంత పొద్దున్న బిర్యానీ అన్నా కూడా లేచి నేను రెడీ చేసేస్తున్నాను. మరి అది రెడీ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించాలనిపించింది. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే వెజ్ బిర్యానీ చేశానండి. కొంచెం సిమిలర్ రెసిపీ ఇది కూడా. సో అది కూడా మీరు చూడండి, చాలా మందికి నచ్చింది. అది నేను వండింది ఊరికి ఏదో వంట చేసి చూపించడం కాదు, మీరు కూడా వండి తినాలి. తిన్న తర్వాత ఎలా వచ్చింది, ఈ రెసిపీ ఎలా ఉంది అని చెప్పాలి కూడా మీరు. ఓకేనా? చెప్పేయండి మరి నాకు కామెంట్స్ లో. అమ్మయ్య, మొదటి గట్టు అంటారు కదా, అలా ఒక్క స్టెప్ మనం ముందుకు వచ్చేసాము. సో ఇవన్నీ వెజిటేబుల్ పులావ్ నేను ఏదైతే ఇంతకుముందు వెజిటేబుల్ బిర్యానీ ఏదైతే చూపించానో అందులో అన్ని వెజిటేబుల్స్ మనం డీప్ ఫ్రై చేస్తాం. ఇందులో ఈ 4 ఐటమ్సే. జాక్ ఫ్రూట్ ఆల్రెడీ మనం షాలో ఫ్రై చేసి పెట్టాం. ఇప్పుడు నేను అది పోపు చేయాలి, ప్లస్ దాంతో పాటు రైస్ కుక్ అవ్వాలి. అప్పుడు మనం దాన్ని మిక్స్ చేస్తాం. సో మిక్సింగ్ ఎలా అది కూడా చూడండి. సో ఆనియన్ నేను చాలా ఎక్కువ ఫ్రై చేశాను. ఎందుకు తెలుసా అండి, మా ఇంట్లో వస్తూ పోతూ ఆనియన్ నచ్చింది అనుకోండి, అలా నోట్లో వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇష్టం ఉన్నప్పుడు తినడం మంచిదే, కొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది కదా. అలాగే ఇవాళ మా బాబు ఏమన్నాడంటే, నువ్వు బిర్యానీ ఇస్తున్నావు కాబట్టి అమ్మ ప్లీజ్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ప్రతిసారి మా పాప అయినా బాబు అయినా నాది షూటింగ్కి వెళ్ళాలన్నా నేను వెళ్ళాలన్నా చిన్న బాక్స్ పట్టుకెళ్ళడం మా వల్ల కాదు. నాతో పాటు కనీసం ఒక్కళ్ళైనా ఇద్దరైనా తినేటట్టు ఉండాలి. నా రూమ్లో ఎవరు ఉంటారు? సరే, ఇద్దరు ఉంటారా? చెరువు 2 స్పూన్స్ వేసుకుంటామేమో, బట్ వీ షేర్. సో షేరింగ్ బాగుంటుంది కదా, అలా ప్రేమ పెరుగుతూ ఉంటుంది, అందరితో కలిసి ఉంటాము. సో ఇవాళ కూడా ఒకవేళ నువ్వు జాక్ ఫ్రూట్ బిర్యానీ ఇస్తే మాత్రం మా ఫ్రెండ్స్ వరకు కూడా కొంచెం ఇవ్వు అన్నాడు. అందుకే నేను కొంచెం మా ఫ్యామిలీ వరకు కాకుండా కొంచెం ఎక్స్టెన్షన్. ఇప్పుడు గిన్నె పెట్టి మనం దీనికి కావాల్సిన కర్రీ రెడీ చేయాలి. సో జాక్ ఫ్రూట్ కర్రీ లాగా రెడీ చేయాలి ముందు. ఓకే, సో నేను ఇవాళ ఇందులో చేయబోతున్నాను. దిస్ ఇస్ మై వెజల్. అండ్ ఇందులో రైస్ నేను రెడీ పెట్టాను. ఈ పొయ్యి నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం పోపేద్దాము అండ్ దెన్ రైస్ కూడా ఆన్ చేస్తాం. ఎందుకంటే కూర ముందు అయినా పర్లేదు, కానీ రైస్ ముందు అయిపోయి కూర తర్వాత తయారైతే బిర్యానీ కరెక్ట్గా రాదండి, రైస్ మెత్తగా అయిపోతుంది. సో ఫస్ట్ కర్రీ చేసుకుంటూ అప్పుడు ఇది రెడీ అయ్యేటట్టు మ్యాచ్ చేసుకోవాలి టైమింగ్. నేను చెప్పాను కదా, మోస్ట్లీ నేను నెయ్యిలోనే వండుతాను. ఇది డీప్ ఫ్రై కాబట్టి నేను ఇది కుసుమ ఆయిల్ వాడాను. ఇప్పుడు మాత్రం నేను ఇంట్లో నేను తయారు చేసిన నెయ్యి ఇది, దీంట్లో నేను ఫ్రై చేసి పోపు వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇది రెడీ పెట్టుకున్నాం కదా, షాజీరా, గరం మసాలా, బే లీఫ్, షాజీరా అంటే రెగ్యులర్ జీరా కాకుండా షాహీ జీరా ఇది, అండ్ ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగం ఇది నేను ఇప్పుడు ఆ నెయ్యిలో వేయబోతున్నాను. ఏం చూస్తున్నాను, దగ్గర వచ్చి చూడండి. మరి ఇలా ఫ్రై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ అది కొంచెం ఫ్రై అవ్వగానే వేస్తాను. అలాగే డీప్ ఫ్రై చేసిన పుదీనా కాకుండా ఇందులో కూడా కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. మీకు రైస్కి తగ్గిన అంటే పచ్చిమిర్చితోనే ఘాటు రావాలి అంటే రైస్కి తగ్గిన పచ్చిమిర్చి మీరు వేసుకోవచ్చు. అంటే మీ క్వాంటిటీ ఏం వండుతున్నారు బేస్డ్ ఆన్ దాట్ మీరు
ఆనియన్ అది కూడా వేసుకోవచ్చు. సువాసన మంచి స్మెల్ వస్తుందంటే ఆ గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసాం కదా, ఆ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. ఇంకొంచెం ఫ్రై అయితే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్, గరం మసాలా అది చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే నేను దంచి పెట్టానో అది వేస్తున్నాను. ఏ బిర్యానీ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిది ఫ్లేవర్ మంచిగా రాదండి. కొంచెం ఎక్కువే వాడతాం ఇందులో. పసుపు అండ్ యాక్చువల్గా మనం గరం మసాలాతో ఘాటు వచ్చేస్తుంది అండ్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ ఘాటు ఉంటుంది. బట్ కొంచెం వేస్తున్నాను, ఎక్కువ కాదు. స్మాల్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నేను కారం. ఉప్పు కూడా వేయాలి. దీనివల్ల ఇది నేను ఫ్రీజ్ చేశాను కాబట్టి ఇంకా చల్లగా ఉంది, తొందరగా కుక్ అవ్వాలి. ప్లీజ్ మీరు కూడా ఫ్రీ చేయండి. ఫ్రెష్గా ఉన్నప్పుడు కూడా మీరు చేసుకుంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఏదైనా కూడా ఫ్రెష్గా కుక్ చేయడానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేయాలి. ఉప్పు కూడా అండి మా మదర్ ఎప్పుడు కూడా కొలతతో వేసేవాళ్ళు కాదు, చేతితో వేసేవాళ్ళు. అదే అలవాటైంది. రాక్ సాల్ట్ వేసేవాళ్ళు. ఆవిడ లెక్క ఏంటంటే కేజీ, ఆవిడ చేతితో కరెక్ట్గా కేజీ రైస్ మీరు బిర్యానీ వండుతున్నారంటే ఒకవేళ ఒక గుప్పెడు వేస్తే రాక్ సాల్ట్ సరిపోతుంది అనేవాళ్ళు. సో ఇప్పుడు నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. అండ్ అలాగే మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు క్వాంటిటీ ఎంత రైస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేయండి. నేను కొలతలు ఎప్పుడు కూడా చెప్పను, ఎందుకంటే ఆడవాళ్ళకి చెప్పే అవసరం లేదని ప్రతిసారి చెప్తూ ఉంటాను. టేస్ట్ని బట్టి కూడా ఉంటుంది కదండి. కొంతమంది కొంచెం ఘాటు ఎక్కువ తింటారు. అలాగే ఇప్పుడు అన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఇందులో కొంచెం పుల్లటి పెరుగు, ఇది మామూలు పెరుగు వేసి కానీ కొంచెం పుల్లటి ఉంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇందులో నేను కొంచెం పెరుగు వేస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. నా టెన్షన్ ఏంటంటే రైస్ అయిపోతుంది, ఇది కుక్ అవ్వకపోతే బాగుండదు, మిక్స్ మ్యాచ్ అవుతుంది చెప్పాను కదా నేను. ఇప్పుడు పెరుగు కొంచెం వాటర్ వదులుతుంది కాబట్టి అది కొంచెం సేఫ్ ఫ్రై చేశాక మూసి పెడతాను, కొంచెం వాటర్ వదులుతుంది. ఇది ఆల్రెడీ మనం కొంచెం షాలో ఫ్రై చేసి పెట్టాము కాబట్టి ఇప్పుడు కాసేపు మూత పెడితే ఉడికిపోతుంది. అలాగే రైస్లో కూడా మనం వేసిన తర్వాత కూడా ఇంకా కుక్ అయిపోతుంది. ఆయన లేచారు, పూజ కూడా అయిపోతుంది. ఇప్పుడు గంట శబ్దం వినపడింది కదా. అంతేనండి, మా ఇంట్లో రాత్రి ఏ టైం పడుకున్నా కూడా మార్నింగ్ మాత్రం ఎర్లీగా లేస్తాం. వీఆర్ ఎర్లీ బర్డ్స్. సో మా ఆయన పూజ కూడా అయిపోతుంది. ఇప్పుడు రాగానే స్టార్ట్ చేస్తారు. కాఫీ, పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళాలి ఇవన్నీ. సో ఓకే, అన్నీ ఒకేసారి ఉంటాయి అన్నమాట. అదే లైఫ్. ఇప్పుడు మనం రైస్ సంగతి చూద్దాము. పర్ఫెక్ట్ టెక్స్చర్. ఎందుకంటే ఇది ఎక్కువ కుక్ అయిపోతే కూడా దమ్ ఎప్పుడైతే ఇస్తాం కదా దమ్ బిర్యానీ అని, అప్పుడు మెత్తగా అయిపోయిన రైస్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఈలోగా ఇది కూడా రెడీ అయిపోతుంది. నేను వాటర్ డ్రైన్ చేసేస్తాను. ఓకే, ఇది ఫస్ట్ కింద రైస్ ఉంది కదా, అందులో మనం కొంచెం నెయ్యి అడుగున కొంచెం నెయ్యి వేసుకుంటాము. తర్వాత మనం కుక్ చేసిన కర్రీ, అది ఏ వెజిటేబుల్ అయినా మీరు అలాగే వేసుకోవచ్చు. ఇలా ప్రాపర్గా డివైడ్ చేసుకొని కర్రీ ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అది. అండ్ దీని తర్వాత రైస్. దీని తర్వాత మనం కొంచెం ఈ నిమ్మరసం తీసి పెట్టాం కదా, అది లెమన్ జ్యూస్ ప్రతి లేయర్కి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంది అంటే మీరు డెఫినెట్గా ఇంకొంచెం వేస్తే బాగుంటుంది. కొంచెం నెయ్యి. చెప్పాను కదా, ఒకరోజు డైటింగ్ మర్చిపోవాలి. బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మర్చిపోవాలి.
పుదీనా, కొత్తిమీర అండ్ ఆనియన్ కొంచెం మెత్తగా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కాజు వేసేసాను. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం కర్రీ వేయాలి. ఈ కర్రీని కూడా ఇలా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ రైస్ అంతా వేసేస్తే ఇప్పుడు ఇది కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేయాలి. సేమ్ ప్రొసీజర్ అగైన్. లెమన్ జ్యూస్, లెమన్ జ్యూస్ గింజ పడకుండా జాగ్రత్త పడండి. లెమన్ జ్యూస్ ఎప్పుడు తీసినా కూడా మర్చిపోకుండా అందులో ఉప్పు వేసుకోండి, లేకపోతే చేదు వస్తుంది. లెమన్ జ్యూస్ అండ్ దెన్ అగైన్ కొంచెం నెయ్యి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టాలి. దమ్ అంటే ఇప్పుడే దమ్ ఇవ్వడం అంటే కొంచెం ఒక 30 సెకండ్స్ అలా హై మీద పెట్టి వెంటనే సిమ్ చేసేయండి. రెగ్యులర్ రైస్ ని మనం ఎలా దమ్ ఇస్తామో అలా. సో సిమ్ మీద అనదర్ ఒక 3 to 4 minutes పెడితే సరిపోతుంది. కానీ ఆ ఫ్లేమ్ అనేది సమంగా తగిలేలాగా చూడండి. ఒకవేళ మీ స్టవ్ మీద ఫ్లేమ్ సమంగా తగలట్లేదు అంటే యూ కెన్ షిఫ్ట్ ఇట్ అనమాట. ఇలా మార్చుకుంటూ కాసేపు ఇలా పెట్టి అలా. పెద్ద గిన్నె ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం గిన్నెని షిఫ్ట్ చేసుకుంటూ ఆ ఫ్లేమ్ ప్రాపర్ గా తగిలేలాగా చూడండి. ఎస్, నేను గెల్ చేశాను. యూనో కరెక్ట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకుంటే మాత్రం బిర్యానీ ½ an hour లో రెడీ అయిపోతుందండి. కానీ చాపింగ్, ఫ్రై చేయడం అదంతా కూడా చేయడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, కాబట్టి ప్రిపరేషన్కే కొంచెం టైం పడుతుంది. సో 45 minutes పట్టింది. 45 minutes లో బిర్యానీ రెడీ అయిపోయింది. సేమ్ లార్జ్ క్వాంటిటీ చేయాలన్నా కూడా ఇదే ప్రొసీజర్. ఓకే, మరి దమ్ అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. రెడీ. అది టేస్ట్ ఎలా ఉందో అని అది కూడా చూద్దాము. ఇది సర్వ్ చేసే పద్ధతి కూడా ఇలా తీస్తే మీకు లేయర్ ఇలా రావాలన్నమాట. వావ్, చూస్తేనే టెంప్టింగ్ గా ఉంది. సరే, మరి టేస్ట్ చూసేద్దాము. బికాజ్ బాక్స్ కట్టాలి కాబట్టి పిల్లలు అక్కడికి వెళ్ళి తింటారు కదా. సో టేస్ట్ కూడా చూద్దాము. ఇలా పైనుంచి మనం బాక్స్ కట్టేటప్పుడు కూడా ఇలా పైనుంచి ఆనియన్ వేసుకొని, క్రిస్పీగా ఆనియన్ బాగుంటుంది. ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు కూడా మీరు డిష్ అవుట్ చేసేటప్పుడు కూడా మీరు దాని మీద ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నా నాకు కూడా పెట్టవా? థ్యాంక్ యూ. నాకు నిజంగా జాక్రూఫ్ట్ బిర్యానీ ఇష్టం ఉండదండి, కానీ తను కష్టపడుతోంది. అది పొద్దునుంచి చూశాను, చూసి తినాలనిపించి తింటున్నా. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఈ పద్ధతి ప్రకారం నేర్చుకొని మీ ఆయనకి పెట్టండి, పుణ్యం వస్తుంది. బాగా వేసేసాడు. అంటే భర్తలకు పెడితేనే పుణ్యం వస్తుందా? ఏం కాదండి, వండుకొని కిచెన్ లో ఇలా నిలబడి ఒక్కళ్ళే తినేయండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. హెల్తీగా ఉంటారు. అయితే నేను మాత్రం ఏం చేస్తున్నాను అని మీకు చూపిస్తూనే ఉన్నాను కదా, అలాగే అదే ప్రాసెస్ లో ఇవాళ నేను నా పిల్లల కోసం నా ఎక్స్టెండెడ్ అంటే ఆర్యన్ ఫ్రెండ్స్ అందరూ కూడా నా పిల్లలాగే భావిస్తాను. సో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు నేను వండితే. ఇవాళ ప్రత్యేకంగా ఆర్యన్ అడిగినందుకు చేశాను. పిల్లలందరూ తిని ఎంజాయ్ చేయాలి అని చేశాను. మరి మీరందరూ ఏం చేస్తారు? నేను నెక్స్ట్ బ్లాగ్ ఏం చేయాలి అనే సజెషన్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇంకేమైనా నేను వంట చేయాలంటే అది కూడా మీరు చెప్పొచ్చు. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ మాత్రం మీరు చూడాలండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నిజంగా కొన్ని మీరు మిస్ అయ్యారు, చాలా మంది మిస్ అయ్యారు. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. సో ప్రీతి నిగమ్ ఛానల్ ని మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ తో పాటు ఈ ఎపిసోడ్ చూశాక నెక్స్ట్ కూడా చేయాల్సింది ప్రీతి నిగమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా పెడుతుండండి. అండ్ ప్లీజ్ ఈ వంట మీరు కూడా చేసి తినండి, ఎలా ఉంది అది కూడా చెప్పండి నాకు. ఓకే, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. గంట కొట్టడం మర్చిపోకండి.